అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాదు మీ కళ్ళ వెంట కన్నీళ్లు కూడా వస్తాయి. గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ మీ ఇంటి ఆరు బయట రహస్యంగా ఒక దేవత తిరుగుతుందంటే సింహరాశి వారు నిజంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎంతమంది సింహరాశి వారు ఉన్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దండి. సింహరాశి వారి యొక్క విషయానికి వస్తే ఈ సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మరియు ధైర్యవంతులు. అలాగే తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. సింహం అడవికి ఎలా రారాజుగా ఉంటుందో అలాగే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అంటే పురుషులైనా స్త్రీలైనా చాలా ధైర్యంతో తెలివితేటలతో దేనికైనా కానీ ముందుగా ఉంటూ ఉంటారు. అన్ని రంగాల్లో కూడా అంటే ఎక్కడైనా సరే వెనకడుగు అనేది వేయరు. అలాగే నలుగురిలో ఒకరికి ముందుగానే అంటే వీరు ఏదైనా సహాయం చేయడంలో కానీ ఇలా ఏ విషయంలో అయినా కానీ నలుగురిలో ముందే ఉంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా పోటీగా ఉంటూ జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించాలని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఆశలతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి చిన్న వయసు నుండి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు ఏంటంటే వీరి యొక్క ధైర్య సాహసాలతో ఆ పరిస్థితుల నుండి బయటకు నెట్టుకు వస్తున్నారని చెప్పాలి. అలాగే ఎన్ని పరిస్థితులు వీరిని ఉక్కిరిబిక్కిరి చేసినా ఎంతమంది మనుషులు వీరిని ఇబ్బంది పెట్టినా పరిస్థితులు వీరికి కొంచెం ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారినా కూడా వీరు వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కూడా విడిచిపెట్టుకోరు. చాలా నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. మాకు పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదు. మేము ఏ విషయంలోనైనా సరే నీతిగా నిలబడతాం. మాట మీద మేము చాలా చక్కగా కట్టుబడి ఉంటాం. నమ్మిన వాళ్ళకు మేము అన్యాయం చేయము. ప్రేమాను రాగాలు కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా సిన్సియర్గా ఉంటాము అని చెప్పి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు. అలాగే దైవానుగ్రహం అనేది సింహరాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మంచి వారికి కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీళ్ళని మనం గమనించినట్లయితే భగవంతుడు వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ అంటే ఒక పరీక్షలాగా పెడుతూ ఉంటాడు. అలా పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత మనకు ఆ కష్టాల తెర నుండి ఆ కష్టాల బాధల నుండి మనం బయటపడి సుఖాల వెనుక మంచిగా మన జీవితం అనేది ఉంటుంది. ఈ కష్టాలను దాటుకొని వెళితే తర్వాత సుఖం అనేటటువంటి తలుపు తెరుచుకొని మనం చక్కగా ఆనందంగా లోపలికి వెళ్ళినప్పుడే మనం సంతోషంగా ఉంటాము. అలాగే ఈ సింహరాశి వారు కష్టాలన్నిటినీ కూడా చాలా వరకు తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది. అసలు ఇంతకీ ఆ దేవత ఎవరు? ఆ దేవత యొక్క ఆశీర్వాదం ఆ దేవత యొక్క కన్ను వీరి మీద ఉండి ఆ దేవత వీరి చుట్టూ తిరుగుతున్నా కూడా వీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? వీరు వెన్నంటే ఉండి వీరు బయటికి వెళితే బయట లోపల ఉంటే ప్రతి అడుగులో కూడా ఏంటంటే ఆ దేవత మీ చుట్టూతా తిరుగుతోంది. ఆ దేవత మీ చుట్టూతా తిరుగుతుందన్న విషయం మీకు తెలియాలి అని చెప్పేసి ఆ దేవత అనుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీ జీవితంలో కొన్ని కష్టాలు అసలు ఎలా వస్తున్నాయి అంటే మీకు సమస్యలకు పరిష్కారం కూడా దొరకట్లేదు అన్నట్లుగా వస్తున్నాయి. ఆ కష్టాలకు సమస్యలకు మీరు పరిష్కారం కూడా దొరకనంతగా బాధపడుతున్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ దారి కూడా కనపడనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి. అలాంటి కష్టాలు మీ జీవితంలో ఖచ్చితంగా మీకు ఈ మధ్య ఎదురవుతూ ఉన్నాయి. అవి బయటకు కూడా చెప్పుకోలేకపోతున్నారు. మీరు వాటిని మనసులో ఉంచుకోలేక సతమతం అవుతూ ఉంటున్నారు. అలాంటి సమస్యల నుండి ఒక దేవత మిమ్మల్ని బయటపడేయాలని చెప్పి చూస్తూ ఉంది. మీకు ఎంత ధైర్యం ఉన్నప్పటికీ మీలో మీరే ఒంటరిగా కుమిలిపోవడం అనేది జరుగుతుంది. మీరు మనుషులే కదండి. అలా ఒక్కోసారి ఏంటంటే పరిస్థితులన్నీ ఒక్కసారిగా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలియక అల్లాడిపోతూ అసలు ఏదైనా పరిష్కారం ఉంటే చూపించమంటూ భగవంతుణ్ణి కోరినటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే ఆ దేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఆ దేవత యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది. ఆ దేవత మీ దగ్గరకు రావడం అనేది కూడా జరిగింది. మరి ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. కళ్ళ వెంట కన్నీళ్ళు కూడా కార్చుకుంటారు. ఆ కష్టం నుండి మిమ్మల్ని బయటపడేయడానికి తల్లి మీరు నా దగ్గరకు వచ్చారా, మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా కష్టాల నుండి బయటపడేసింది అనేది చెప్పాలి. అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల నుండి కావచ్చు. అలాగే మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే
మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటి వారి దగ్గర నుండి మనకు ఏదైనా ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. అలా కొన్ని కొన్ని ప్రమాదాల నుండి వాటి నుండి ఆ దేవత మిమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తుందని చెప్పుకోవాలి. చెప్పాలంటే ఒక కన్న తల్లిలాగా మీకు వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తుంది. మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా చాలా సంతోషంతో మీ కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. బాధతో కాదు, ఆ దేవత ఎవరో తెలుసుకున్న తర్వాత నిజంగా ఆనందంతో కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తాయి. ఆ దేవత ఎవరో కాదు, మీ ఇంటి కులదేవత అండి. చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. ఆ దేవత నిజంగా మీ ఇంటి కులదేవత. మీ కులదేవత తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. అంటే మీ తల్లిదండ్రులను కానీ, దూరపు బంధువులను కానీ, మీ చుట్టాలను కానీ, లేదా మీ అమ్మమ్మలను, తాతయ్యలను, నాయనమ్మల్ని, మీ తాతల్ని, ఇలా ఎవరో ఒకరిని, ఇంటి పెద్దని ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వారు ఖచ్చితంగా మీ ఇంటి కులదేవత గురించి చెప్తారు. ఎందుకంటే మీ ఇంటికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ తల్లిని ఏంటంటే మీరు మీ పనుల్లో పడి, మీ బాధల్లో పడి, మీ కష్టాల్లో పడి ఆ తల్లిని మీరు పట్టించుకోవడం లేదు. ఆ తల్లిని మీరు వెనకేసుకొని వస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఏ దేవత అయినా డైరెక్ట్గా మన కళ్ళ ముందుకు వచ్చి ఎవరు కూడా స్వయంగా మాట్లాడతారు చెప్పండి? మాట్లాడారు కదా. అలా ముందుకు వస్తే మనం ఎవరం కూడా తట్టుకోలేం. కాబట్టి ఏదో ఒక మనిషి రూపంలో అవ్వచ్చు, ఎవరో ఒకరి నోటి మాట రూపంలో కావచ్చు, వాళ్ళు తెలియజేయాలనుకున్నటువంటి విషయాన్ని మనకు తెలియజేసేలాగా చెప్తారు. అలా ఈరోజు నా నోటి నుండి మీకు ఆ తల్లి, మీ యొక్క కులదేవత ఈ మాటలు తెలియజేస్తుందని మీరు నమ్మితే చాలా సంతోషం. అలాగే తప్పకుండా మీ ఇంటి కులదేవత ఎవరు అనేది మీరు తెలుసుకొని ఆ తల్లి యొక్క ఆరాధన అనేది మీరు మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆ తల్లిని మీరు మర్చిపోతున్నారు, ఆ తల్లిని మీరు వెనకిస్తున్నారు. ఆ తల్లి మీ దగ్గర నుండి పూజలు కోరుకుంటుంది. మిమ్మల్ని ఇంకా మంచి పొజిషన్లోకి తీసుకువెళ్ళాలని, మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీసేసి మిమ్మల్ని రక్షించాలని చెప్పి అనేక విధాలుగా తపన పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే అవి కొంచెం సేపు పక్కన పెట్టి ముందు మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. తెలిసిన వాళ్ళైతే ఆ తల్లి ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటో మీ ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవడం, ఆ తల్లికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి కూడా ఉంటుంది. కాబట్టి ఆ సామాన్లన్నీ కూడా చక్కగా అంటే శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా వాటికి బొట్లు పెట్టేసి వాటిని శుభ్రం చేసి ఆ తల్లి యొక్క ఫోటో మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం మీకు చాలా శుభప్రదం. ఆ తల్లికి నైవేద్యాలు చేసి పెట్టడం, అలాగే కులదేవత యొక్క దేవాలయాలు అంటే గుడులు ఉంటాయి కదా, కులదేవతలకు సంబంధించి ప్రత్యేకంగా దేవాలయాలు అయితే ఉంటాయి. ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకోవడం, కొబ్బరికాయలు కొట్టుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే ఆ తల్లి శాంతించి మీ యొక్క సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. మనం వెనుకటి రోజులు కనుక పోల్చుకున్నట్లయితే చాలామంది అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన అమ్మమ్మలు, తాతలు, నాయనమ్మలు, ఇలా భర్త తరపున వాళ్ళు కావచ్చు, లేదా భార్య తరపున వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి కులదేవతలు అనేవాళ్ళు ఉండే ఉంటారు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ భర్త తరపున, మగవారి తరపున ఎక్కువ ఈ కులదేవతలు ఉంటారు. అంటే ఆడవాళ్ళకు పెళ్ళి అయిన తర్వాత భర్త తరపున కులదేవతనే వీరి ఇంటి కులదైవంగా మారుతుంది. కాబట్టి అది తెలుసుకుని మీరు పూజలు చేయడం వలన మీ యొక్క సమస్యల సంఖ్య అనేది తగ్గుముఖం పడుతుంది. వెనుకటి రోజుల్లో మనం గమనించినట్లయితే ఎక్కువగా ఇలాంటివి పెద్దలు చేస్తూ ఉండేవారు. వారికి ఇలాంటి కష్టం వచ్చినా సరే తల్లికి చెప్పుకొని, అంటే ఆ కులదేవతకు చెప్పుకొని వారి సమస్యల నుండి బయటపడేవాళ్ళు. మొక్కులు చెల్లించుకుంటూ ఉండేవారు. అంటే పొంగలి చేయడం, ఇలా కొన్ని మొక్కులు అనేవి చెల్లించుకుంటూ ఉండేవారు. అలా చేయడం వల్ల ఆ తల్లి సంతోషించి వారికి ఉన్న ఆ సమస్యల నుండి బయటపడేస్తుంది. అలా కాకుండా పట్టించుకోకుండా కనుక ఉంటే వాళ్ళకి ఏంటంటే చాలా భయంకరమైనటువంటి కొన్ని సమస్యలు కూడా వారు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే చదువుకున్న వాళ్ళైనా కానీ ఈ రోజుల్లో చాలా వరకు చాలా డెవలప్ అయ్యి ఉండొచ్చు. కానీ మీరు నమ్మకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రోజుల్లోనైనా మనకు ఎంత టెక్నాలజీ అనేది పెరిగినా దైవాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా నమ్మి తీరాల్సిందే. దైవాన్ని కనుక వెనకేస్తే మనం చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. దైవాన్ని నమ్మిన వారు, చెడిపిన వారు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా కానీ ముందు ఆ విషయం తెలుసుకొని మీ యొక్క కులదైవం ఎవరనేది తెలుసుకొని ఖచ్చితంగా ఆ తల్లికి మీరు పూజలు చేయడం ప్రారంభించండి. అప్పుడు మీ జీవితంలో మీరే చూస్తారు మీ జీవితంలో జరిగినటువంటి మార్పుల గురించి. చాలా అంటే చాలా మార్పులు వస్తాయి. ఆ తల్లి అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడూ కూడా నీడలా కాపాడుతూ ఉంటుంది, మీ వెన్నంటే ఉంటుంది. ఇలాంటివి చేయడం వల్ల ఆ తల్లి మీ పట్ల శాంతించి మీకు వరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అర్ధరాత్రి పూట మీరు గమనించినట్లయితే, రాత్రి సమయంలో ఏదో ఒక సమయంలో మీరు గమనించినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇంటి ఆరు బయట మీకు గజ్జల సౌండ్తో
కొంచెం ఏదైనా వినిపించే ఉంటుంది. మీ ఇంటి ఆరు బయట ఉంటుంది కదా, అలాంటి చోట మీకు గల్లు గల్లు అంటూ గజ్జల శబ్దంతో ఒక చప్పుడు అనేది తప్పకుండా వినిపిస్తుంది. మీరు గమనించినట్లయితే మీ ఇళ్ళలో వాళ్ళను కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి. అలాగే మీ పిల్లలు కూడా అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, గజ్జల సౌండ్ ఇలా వినిపిస్తుంది అని చెప్పేసి. ఆ విషయానికి మీరు భయపడవలసిన అవసరం లేదు. అలా గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో ఇంటి బయట తిరుగుతుంది ఎవరంటే మీ ఇంటి యొక్క కులదైవం అని గుర్తుంచుకోండి. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ కులదైవం ఏంటంటే మీ యొక్క పూజల కోసం ఎదురు చూస్తుంది. మీరు అమ్మను వెనకేస్తున్నారు. వెనకేయడం అనేది అసలు మంచి విషయం కాదు. కాబట్టి ఆ అమ్మను మీరు తెలుసుకుని ఆమెను తప్పక పూజించాలి. అప్పుడు ఆ తల్లి శాంతిస్తుంది అని చెప్పి మీకు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అమ్మ ఆగ్రహానికి మీరు అస్సలు గురికాకండి. ఎందుకంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎంతమంది ఎదుర్కొన్నారు కాబట్టి అమ్మకు మీరు సింపుల్గా ఎక్కువగా ఆర్భాటం కూడా ఏమీ అవసరం లేదు. చక్కగా కాస్త ఇంట్లో సమయం తీసుకొని పూజ చేసుకోవడం, నిత్యం దీపారాధన చేయడం, దేవాలయం అంటే గుడికి వెళ్ళి చక్కగా కొబ్బరికాయ కొట్టడం, ఇలాంటివి చేయడం వల్ల చాలా సింపుల్గా ఏదైనా ఒక పండో పువ్వో లేదా ఏదో ఒకటి సమర్పించినట్లయితే ఆ తల్లి శాంతిస్తుంది. ఆ తల్లి శాంతించడం వల్ల మనకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి సమస్యలకు అంటే ఏ దారి దొరకనటువంటి కొన్ని చిక్కు ప్రశ్నలకు ఆ తల్లి మీకు తప్పక సమాధానం ఇస్తుంది. అలాగే దారికి కూడా చూపిస్తుంది. మూసుకుపోయి ఉన్నటువంటి తలుపులను మీ యొక్క కులదేవత ఆ తలుపులను తెరవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఒక 100 మంది మనుషులకు జనానికి చెప్పుకున్నా కానీ మన కష్టం నష్టం ఎవ్వరూ కూడా తీర్చరు. కాబట్టి మన కష్టం నుండి మనమే బయటపడాలి. బయటపడేయడానికి భగవంతుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి మనం ఆయన మీద నమ్మకం పెట్టి ఎప్పుడూ కూడా ఆయన్ని మనము కొలిస్తే తప్పకుండా మీకు మంచి అనేది జరుగుతూ ఉంటుంది. కులదైవతను దీపారాధన చేయడం వల్ల ఇప్పుడు మీ చేతిలో ₹1 ఉంది కాబట్టి ఈరోజు భగవంతుడు మనకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆటోమేటిక్గా భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు భగవంతుడి కోసం సమయం ఎక్కువగా కేటాయిస్తాం. అంటే పూజ గదిలో కావచ్చు, లేదంటే భగవంతుడి దగ్గర కూర్చొని మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా చెప్పుకొని బోరున విలిపిస్తూ ఉంటాం. తర్వాత మనకు చేతిలో ₹1 వచ్చిన తర్వాత మనకి ఎంత సమయం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి దగ్గర టైం స్పెండ్ చేయడానికి కానీ, భగవంతుడి నామస్మరణ చేసుకోవడం కానీ, పూజ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇతరత్ర పనులన్నిటికీ కూడా మనం చాలా సమయం కేటాయిస్తాం. కానీ భగవంతుడి సేవలు చేసుకోవడానికి మాత్రం మనకు ఎక్కడా లేనటువంటి తీరుబాటు ఉండదు. కొంతమందికి అయితే లేని పనులన్నీ కూడా అప్పటికప్పుడే ఏర్పడతాయి. మేము ఇన్ని పనుల్లో బిజీగా ఉన్నాం, భగవంతుడా మమ్మల్ని క్షమించు స్వామి, మేము ఈ రోజుకి ఏది చేయలేకపోతున్నాం, వీలున్నప్పుడు కుదిరినప్పుడు మళ్ళీ చేస్తాను, నువ్వు నా పైన ఆగ్రహించకు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అదే కష్టంలో ఉన్నప్పుడు కొంతమంది 24 గంటలు కూడా భగవంతుడికి ఎందుకు దేవుడా నాకు ఈ కష్టం ఇచ్చావు, నువ్వు ఏం పాపం చేశానని, ఏం తప్పు చేశాను అని చెప్పి బోరున విలిపిస్తూ దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇలా ఏదైనా కానీ భగవంతుడు మనకు ఒకటి ఇచ్చాడు అంటే ఆ ఇచ్చిన తర్వాత మనల్ని ఏదో ఒక విధంగా పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ భగవంతుడి పరీక్షల్లో మనము నెగ్గాలి అనుకుంటే, భగవంతుడు కూడా మనల్ని గెలిపించాలి అనుకుంటే మనం ఆయనకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూనే ఉండాలి. వీడు నిజంగా అంతకు ముందులాగే ఉన్నాడా, మనస్తత్వం వీడిది ఏమైనా కొంచెం మారిందా అని చెప్పి పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు మన మనస్తత్వం మన ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా ఒకటేలాగా ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన మన తీరు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి. అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. అప్పుడు మనపై ఎప్పుడూ కూడా సమానమైనటువంటి ప్రేమతో భగవంతుడి యొక్క ప్రేమ వాత్సల్యం నిండి ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులు ఎప్పుడూ కూడా మన బాధను కానీ కష్టాలను కానీ తీర్చేవాళ్ళు లేరు. ఏదో ఒక సహాయం ఏదో ఒక రూపంలో మనకు భగవంతుడు మాత్రమే చేస్తాడు. కాబట్టి ఎవరైనా కానీ మీ కులదైవం తెలియకపోతే తెలుసుకొని ఆ తల్లి ఆశీర్వచనాలను తీసుకోండి. ఆ తల్లికి పూజలు చేసుకొని సమస్యల నుండి బయటపడి వేయమని చెప్పి, డబ్బు పరంగా మీకు ఏదైనా కలిసి రావడానికి మీ సమస్యలను తొలగించమని చెప్పి, మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలను, దుష్టశక్తులను, పితృదోషాలను, శాపనార్థాలను, అలాగే తెలిసి తెలియక చేసినటువంటి కర్మలను అన్నిటినీ కూడా తొలగించి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ భార్య బిడ్డలు అందరినీ కూడా దీవించడానికి, మీ యొక్క ఆయురారోగ్యాలు అన్నిటినీ కూడా రక్షించమంటూ ఆ తల్లిని ఎల్లవేళలా వేడుకుంటూ ఉండాలి. ఈ విధంగా మీరు కులదేవత ఆరాధన చేసుకున్నప్పటికీ నుండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను మీరు గమనించినట్లయితే ఎన్నో రకాలుగా మీ యొక్క ఆదాయం కానీ, లేదంటే మీకున్నటువంటి సమస్యలు కష్టాలు ఇలా మీ బాధలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తగ్గుముఖం పట్టడం మీరు తప్పకుండా స్వయంగా మీ కళ్ళతో మీరే చూస్తారు.
కాబట్టి ఆ తల్లిని మీరు తెలుసుకుని చక్కగా మీకు చైతన్యమైనట్టుగా మీ పద్ధతిలో మీరు కొలుచుకోండి. మీకు కుదిరినప్పుడు ఆ తల్లిని మాత్రం తలుచుకుంటూ ఉండండి. ఆ తల్లి మీ ఇంటి బయట తిరుగుతుందని తెలుసుకోండి. ఆ తల్లిని తలుపులు తీసి మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. తల్లి, మీరు మా ఇంట్లో అడుగు పెడితే మా జీవితానికి ఇక అంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుంది? కాబట్టి ఎక్కడున్నా కానీ సింహరాశి వారు మాత్రం ఈ యొక్క చిన్న పని అయితే తప్పకుండా చేసుకోండి. అలాగే మీ కులదైవం ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకోండి. అలా తెలుసుకొని ఖచ్చితంగా మీరు ఆ తల్లికి పూజలు అయితే చేయండి. చేయకపోతే మాత్రం చాలా రకాలుగా మీరు కొన్ని సమస్యలు పాలవడం అనేది జరుగుతూ ఉంది. తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ సమస్యల్ని తగ్గించుకోవడానికి, మీ బాధని మీ నుండి దూరం చేసుకోవడానికి మీరు మీ కులదేవత గురించి తెలుసుకొని పూజించడం, ఆ అమ్మని కొలవడం, ఆరాధించడం వెంటనే మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.